నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డెమాన్స్ట్రేట్ ద స్మాల్ సిగ్నల్ ఆపరేషన్ ఆఫ్ ఏ మాస్ఫెట్ యాంప్లిఫైర్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ స్మాల్ సిగ్నల్ ఆపరేషన్ ఆఫ్ మాస్ఫెట్ యాంప్లిఫైర్ని మనం ఇక్కడ డెమాన్స్ట్రేట్ అంటే డ్రా చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, మాస్ఫెట్ యాంప్లిఫైర్ అనేది ఇలా ఉంటుంది. డ్రైన్, యాంప్లిఫైర్, వోల్టేజ్ ఇలా ఉంటుంది. దీన్ని ఈ సింబల్ అనేది ఇలా ఉంటుంది. ఈ సర్క్యూట్ అనేది ద DC బయాస్ పాయింట్. ద DC బయాస్ కరెంట్ ID కెన్ బి ఫౌండ్ బై సెట్టింగ్ ద సిగ్నల్ VGS టు 0. thus ఐడికి ఫార్ములా ఏంది? ఐడికి ఫార్ములా వచ్చేసి 1/2 KN VGS మైనస్ VT హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ ఈ VGS మైనస్ VT, ఇది వచ్చేసి గేట్ టు సోర్స్ వోల్టేజ్, ఇది వచ్చేసి థర్మల్ వోల్టేజ్. ఈ రెండు దాని యొక్క డిఫరెన్స్ దేనికి ఈక్వల్ అంటే VOV, అవుట్పుట్ వోల్టేజ్ దానికి ఈక్వల్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీని ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసిన VOV అనేది సబ్స్టిట్యూట్ చేసిన ఈ ప్లేస్లో. అప్పుడు ఏమైంది? 1/2 KN VOV స్క్వేర్ అయింది. ఇప్పుడు వోల్టేజ్ అట్ డ్రైన్ VDS అంటే ఏంది? VDS అంటే ఇప్పుడు ఈ ఫార్ములా నుంచి వస్తుంది చూడండి. ఈ ఫార్ములా నుంచి చూసుకుంటే మనం ఇక్కడ నుంచి KVL అప్లై చేస్తే మనకు VDD ఈక్వల్ టు ID RD ప్లస్ నెక్స్ట్ VDS, ID RD ప్లస్ VDS. ఇది KVL అనమాట. ఇది KVL అంటే కిర్చాఫ్ వోల్టేజ్లో మనకేం కావాలి? VDS కావాలి. VDS కావాలంటే VDS అనేది ఇటు సైడ్ నుంచి VDD మైనస్ ఈ ప్లస్ ID RD ఇటు సైడ్కి వచ్చేమైంది మైనస్ ID RD అనేది అవుతుంది. ఇది VDS ఫార్ములా. ఇలా VDS అనేది వచ్చిందనమాట. ఇక్కడ చూసుకుంటే VDS ఈక్వల్ టు VDD మైనస్ ID RD. ఇప్పుడు ఇక్కడ ఈ VDS అనేది VOకి VDS గ్రేటర్ దాన్ VOV అనేది ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ద ట్రాన్స్ కండక్టెన్స్ అంటే మీకు తెలుసు GM అని. GMకి ఫార్ములా అంటే ఏది? GMకు ఫార్ములా అంటే GM ఈక్వల్ టు μN COX ఇంటూ W/L ఇంటూ VOV ఈక్వల్ టు, ఇప్పుడు దీన్నే √2 μN COX W/L ఇంటూ ID డ్రైన్ కరెంట్ అనేది దీంతో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు GM ఫార్ములా ఏంది? 2ID/VOV అనేది GM ట్రాన్స్ కండక్టెన్స్ యొక్క ఫార్ములా. దాని యొక్క వేవ్ ఫార్మ్స్ అనేటి స్లోప్ అనేటి ఎలా ఉంటాయి అంటే జస్ట్ లైక్ యాస్ ఇలా ఉంటుంది. Y యాక్సిస్ వచ్చేసి డ్రైన్ కరెంట్, అదే X యాక్సిస్ వచ్చేసి VGS అంటే గేట్ టు సోర్స్ వోల్టేజ్. ఇప్పుడు ఇక్కడ ఈ కర్వ్ అనేది ఇలా స్లోప్ అనేది ఇక్కడ స్లోప్ వచ్చేసి GM ఉంటుంది. ఇది వచ్చేసి ID, ఇది వచ్చేసి VGS. ఇలా దీని వేవ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్ గెయిన్ అనేది కనుక్కుంటే ఇట్ ఈజ్ సీన్ దట్ అట్ ద DC ఆపరేటింగ్ పాయింట్ బై KVL ఇందాక చూసినాం కదా, చేసినప్పుడు అప్పుడు VDS అంటే ఏమొచ్చింది? VDD మైనస్ ID RD అనేది వచ్చింది. ఇప్పుడు అండర్ స్మాల్ సిగ్నల్ కండిషన్ వీ హ్యావ్ VDS ఈక్వల్ టు VDD మైనస్ ID RD అంటాము. నెక్స్ట్ విచ్ కెన్ బి రిటర్న్ యాజ్ VDD ఈక్వల్ టు VDD మైనస్ ID ఇంటూ స్మాల్ ID, VDD మైనస్ ID RD ఈ ID బదులు స్మాల్ ID ఈక్వల్ టు క్యాపిటల్ ID ప్లస్ స్మాల్ ID అనేది రాస్తాం. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు VDD మైనస్ RD ప్లస్ RD ఇంటూ ID మైనస్ ID ఇంటూ RD అనేది అవుతుంది కదా. అయిన తర్వాత thus the signal components of drain voltage is VDS మైనస్ RD ID ఈక్వల్ టు మైనస్ GM VGS RD. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీకు క్లియర్గా ఈ VGS అనేది 1 కెన్ బి డిఫైన్డ్ యాజ్ వోల్టేజ్ గెయిన్ అనేది ఇక్కడ చూసుకుంటే వోల్టేజ్ గెయిన్ ఫార్ములా అయింది VDS/VGS. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే VDS అనేది మైనస్ GM VGS ఇంటూ RD బై ఏముంది ఇక్కడ VGS. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు మనకు ఏవి వోల్టేజ్ గెయిన్ అంటే ఏమొస్తుంది? మైనస్ GM RD అనేది వోల్టేజ్ గెయిన్ అనే దానికి వస్తుంది. ఇది వచ్చేసి వోల్టేజ్ గెయిన్.
దీంతోనే ఈ క్వశ్చన్ అయిపోయిన తర్వాత దీంతోనే బి క్వశ్చన్ చూసుకుందాం. బి క్వశ్చన్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ ద సపరేటింగ్ ద డీసీ అనాలిసిస్ అండ్ ద సిగ్నల్ అనాలిసిస్. డీసీ అనాలిసిస్ నుంచి సిగ్నల్ అనాలిసిస్ సపరేషన్ చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అండర్ స్మాల్ సిగ్నల్ అప్రాక్సిమేషన్ సిగ్నల్ క్వాంటిటీస్ ఆర్ సూపర్ ఇంపోజ్డ్ ఆన్ డీసీ క్వాంటిటీస్. మీకు ఇందాక చెప్పిన 2 మార్క్స్లో లాస్ట్ వీడియోలో చూస్తే ఇది క్లియర్గా మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ డీసీ అనాలిసిస్ అనేది ఎలా మనం సపరేట్ చేస్తామంటే, ఇప్పుడు బయాసింగ్ పాయింట్, నెక్స్ట్ అలానే ఆపరేటింగ్ పాయింట్ రెండు సూపర్ ఇంపోజ్ టు ఈచ్ అదర్ అవుతే దాన్నే డీసీ అనాలిసిస్ అంటాము. రెండు సూపర్ ఇంపోజ్ అని. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ అదే చూడండి, ఇక్కడ కూడా సేమ్ అదే ఉంటుంది చూడండి. ఇక్కడ ద కరెంట్ టోటల్ డ్రైన్ కరెంట్ ఈజ్ ఐడి ఈక్వల్ టు స్మాల్ ఐడి ప్లస్ ఐడి. ఇందాక చెప్పిన ఫార్ములా అనేది. ద టోటల్ డ్రైన్ వోల్టేజ్ అంటే ఏంది, VDS ఈక్వల్ టు VDS ప్లస్ క్యాపిటల్ VDS. ఇప్పుడు ద analysis and design can be simplified by the separating DC or bias. Calculations from small signal calculation చూసుకుంటే we then perform single analysis ignoring DC quantities. VDD సేమ్ ఆ యాంప్లిఫైర్ మాస్ఫెట్ యాంప్లిఫైర్ అనేది ప్రతిదానికి సర్క్యూట్ అనేది ఇలానే ఉంటుంది. ఇది సర్క్యూట్ అనేది మీరు 2 times ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అనేది వచ్చేస్తుంది. అనాలిసిస్ అన్నప్పుడు స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైర్ అన్నప్పుడు, మాస్ఫెట్ యాంప్లిఫైర్ అన్నప్పుడు ఇది కన్ఫామ్గా ఈ సర్క్యూట్ అనేది మేము డ్రా చేయాలన్నమాట. ఇప్పుడు దీని వేవ్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ రెసిస్టెన్స్ సిగ్నల్ ఇట్స్ హైబ్రిడ్ పై మోడల్. ఇక్కడ పై మోడల్ ఉంటుంది. దీని వేవ్ ఫామ్ అనేది క్లియర్గా గీయచ్చు చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈ వేవ్ ఫామ్ అనేది మనం డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి బేస్ చేసుకొని ఇక్కడ ఈ లైన్స్ ఇచ్చేసి దీన్ని బేస్ చేసుకొని ఈ వేవ్ ఫామ్ అనేది డ్రా చేస్తాం. ఇక్కడ ఇది వచ్చేసి VGS, ఇది స్మాల్ VGS, ఇది వచ్చేసి V/2 లెస్ దాన్ 2 into VGS మైనస్ VT అంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి ఇక్కడ వోల్టేజ్ గెయిన్ అనమాట. ఇది దీని యొక్క టోటల్ ఇన్స్టంటేనియస్ వోల్టేజ్ VGS and VDS ఫర్ ద సర్క్యూట్. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ like and subscribe my channel. Thank you.